హాయ్ అండి. ఈరోజు మనం అధ్యాపన శాస్త్రం బీఎడ్ గణిత శాస్త్ర బోధనాభ్యసన శాస్త్రం 1లో భాగంగా తెలుగు మరియు సంస్కృత అకాడమీ ఆంధ్రప్రదేశ్ వారి బుక్ అండి ఇది. దీంట్లో మెథడాలజీ, మ్యాథ్స్ మెథడాలజీ 5వ అధ్యాయంలో ఉన్నాము. గణితము అభ్యసన వనరులు. నిన్న 5.1 వరకు చెప్పుకున్నామండి. ఇప్పుడు ఈరోజు 5.2. వీడియో చూసే వ్యూయర్స్ అందరికీ నా చిన్న మనవండి, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని అండ్ ఒక లైక్ ఇవ్వండి. ఈ మెథడాలజీ బుక్ అనేది ఎందుకని మనం ప్రతి పేజీ చదవాలి అంటే అకాడమీ బుక్ కాబట్టి అండి. అకాడమీ బుక్ చాలా ఇంపార్టెన్స్ ఉందండి. డిఎస్సిలో ప్రతి బిట్టు చాలా వరకు అప్లికేషన్ పరంగా చూసుకుంటే ప్రతి బిట్టు కూడా చాలా వరకు ఈ అకాడమీ బుక్స్ నుంచే వస్తున్నాయండి. కాబట్టి ప్రతి లైను ఇంపార్టెంటే, మనకి అన్ఇంపార్టెంట్ అంటూ ఉండదండి. ప్రతి లైను క్షుణ్ణంగా నేర్చుకోవాల్సిందేనండి. నెక్స్ట్ ప్రాక్టీస్ బిట్స్ కూడా చేసుకుంటే అప్పుడు కంప్లీట్ అవుతుందండి ప్రతి చాప్టర్ కూడా. సో అందుకోసం అని చెప్పి మనము క్షుణ్ణంగా చదువుకుంటా వెళ్తున్నాము. గుర్తుంచుకోవాల్సిన చోట మనం కొంచెం షార్ట్ కట్స్ టెక్నిక్స్ ఉపయోగించాలండి. ఆ టెక్నిక్స్ ఏదైనా మన ఇష్టం. నేను చెప్పిందే కాకుండా ఒకసారి నేను వేరే షార్ట్ కట్లో చెప్పాను అనుకోండి, ఇలా గుర్తుంచుకోమని, మీకు తోచింది మీరు క్రియేట్ చేసుకొని మీరు గుర్తుంచుకోవచ్చండి. అంతేగాని ఒకళ్ళు చెప్పింది మనం ఫాలో అవ్వాల్సిన పని లేదు. మీకు సొంత ఐడియాస్ ఉంటే దాని ప్రకారమే వెళ్ళండి. సో ఆ విధంగా శాస్త్రవేత్తల నిర్వచనాలు కానీ ఏవైనా సరే ఇయర్స్ కానీ చక్కగా షార్ట్ కట్ మెథడ్స్లో గుర్తుపెట్టుకుంటే ఇక గుర్తుంచుకోవడం ఒక్కటే ఇంపార్టెంట్ మనకి డిఎస్సికి. ఈ చిన్నపిల్లలాగా అన్నీ పట్టి వేయడం అవసరం లేదండి అసలు. కాబట్టి జాగ్రత్తగా వింటూ గుర్తుపెట్టుకొని వింటారని ఆశిస్తూ ఇక వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. సరే, 5.2 వర్తమాన సెకండరీ స్కూలు గణిత పాఠ్యపుస్తక సంక్లిష్ట విశ్లేషణ, ఏ క్రిటికల్ అనాలిసిస్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ సెకండరీ స్కూల్ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్. అదండి ఇక్కడ ఏంటి అనాలిసిస్, క్రిటికల్ అనాలిసిస్ అనేది చూద్దాము. అసలు ఏంది సంక్లిష్ట అని ఎందుకు అన్నారు? పరిచయం. ఒక అభ్యాసానికి మూల్యాంకనం అవసరం. ఎలాగా? మూల్యాంకనం లేకపోతే మనకి వాళ్ళు ఎంతవరకు చదివారు అనేది ఎలా తెలుసుకోగలుగుతాం? ఓ పాఠ్యపుస్తకాన్ని ఈ విశ్లేషణ కూడా అవసరం మూల్యాంకనంతో పాటు. విద్యారంగంలో బాగా అనుభవం కలవారు ఈ వర్తమానంలో ఉపయోగిస్తున్న ఈ గణిత పాఠ్యపుస్తకాన్ని, అప్పటికే ఆ పుస్తకాన్ని తరగతి బోధనలో ఉపయోగిస్తున్నవారు అంటే తరగతి ఉపాధ్యాయులు పూర్తిగా విశ్లేషణ చేయాలి. ఆ నివేదికలు ఆ పాఠ్యపుస్తకం మలిముద్రణలో అవకాశం ఉన్నంత వరకు మార్పులు చేర్పులు చేయడానికి, కొత్త విద్యా ప్రణాళిక ప్రకారం రాబోయే పుస్తకాలు తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి ఉపయోగపడతాయి. తర్వాత మొదట్లో పఠనీయతను, రీడబిలిటీ, ఎంపిక ఆధారతను, సెలక్షన్ ఓరియంటెడ్ ప్రధానంగా భావించారండి పాఠ్యపుస్తకాల విశ్లేషణ అనేది. ఎవరంటే మూల్యాంకనం చేసే పరిశోధకులు. మియాన్ 1991లో మియాన్ గారు ఇచ్చారు. 1991లో ట్రెండ్ రిపోర్ట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ సహా కేవలం కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే గణిత విద్యలో సిలబస్సు, పాఠ్యపుస్తకాలు అనే అంశాలపై పరిశోధకులు దృష్టి పెట్టడం జరిగింది. నేషనల్ బోర్డ్ ఆఫ్ ది స్కూల్ టెక్స్ట్ బుక్స్ 1970 అనేది పాఠ్యపుస్తకం అనేది మూల్యాంకనానికే అని చెప్పిందనమాట. సో ఈ విధంగా ఈ మియాన్ ఇచ్చిన ట్రెండ్ రిపోర్ట్ ప్రకారం చెప్పిందండి ఆంధ్రప్రదేశ్. తర్వాత ఇక ఉపాధ్యాయ విద్యావేత్తలు, ప్రధాన ఉపాధ్యాయులు, ఆ సబ్జెక్టు రిసోర్స్ పర్సన్స్గా వ్యవహరించే అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో ఏర్పడే ఒక ప్యానెల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ హేతుబద్ధ మూల్యాంకనం అనేది రేషనల్ ఎవాల్యుయేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పాఠ్యపుస్తకాన్ని బోధిస్తున్న ఉపాధ్యాయుల సమూహం నుండి విడివిడి అనుభవిక మూల్యాంకనములను సూచించింది. ఎంపిరికల్ ఎవాల్యుయేషన్ విడివిడిగా వాళ్ళ అనుభవపరంగా మూల్యాంకనం అనమాట. అందుకు తగిన సాధనము రూపొందించబడింది. అదేంటది? గణిత పాఠ్యపుస్తకాలకు హేతుబద్ధ మూల్యాంకన సాధనం అనేది ఏంటి? టూల్ ఫర్ రేషనల్ ఎవాల్యుయేషన్ ఆఫ్ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్. ఇప్పుడు సెక్షన్ 1 ఉంది. అధ్యాయం లేక యూనిట్ అనేది యూనిట్ల వారీగా విశ్లేషణ మూల్యాంకనం కోసం ప్రశ్నలు ఇవి ఉండాలి. పాఠ్యాంశ విషయం వచ్చి కంటెంట్. అధ్యాయము లేక యూనిట్లో ఇచ్చిన గణితం ఎంతవరకు సరైనది? పాఠ్య విషయం నందలి గణిత భావన తార్కిక పరంగా అవిచ్ఛిన్నంగా ఇవ్వడంలో జాగ్రత్త తీసుకోబడిందా? కంటిన్యూషన్గా
ఇచ్చారా లేదా అనేది ఉండాలి. వ్యవస్థాపనం అంటే ఆర్గనైజేషన్. ప్రతి అధ్యాయం లేక యూనిట్లో అంతర్గతంగా పాఠ్య విషయం అనేది వరుస క్రమంలో అందించబడిందా లేదా అనేది చూడాలి. అధ్యాయం లేదా యూనిట్ సక్రమంగా వ్యవస్థీకృతం చేయబడిందా. వ్యవస్థీకృతం అంటే అధ్యాయం శీర్షిక ఇచ్చారా, హెడ్డింగు, ఉపశీర్షికలు, గత సమ్మరీ, తగినన్ని మాదిరి సమస్యలతో ఉన్న పాఠ్య విషయము, ఇక పటాలు, ఉదాహరణలు, కీలక భావనల ప్రకటన, ఇవన్నీ అభ్యాసాలు ఇవన్నీ ఇచ్చారా లేదా అని చూసుకోవాలండి. ఈ విధంగా వ్యవస్థాపనం జరిగి తీరాలి. నెక్స్ట్ అందజేయబడిన విధానము, ప్రజెంటేషను. అధ్యాయం లేదా యూనిట్లో ఇవ్వబడిన శీర్షికలు, ఉపశీర్షికలు ఎంతవరకు తగినవి, తర్వాత అవి విద్యార్థులకు మోటివేషన్కి సహకరిస్తుందా అని చూసుకోవాలనుకుంటున్నాను. నెక్స్ట్ ఒక గణిత భావాన్ని స్పష్టపరచడంలో దత్త వివరణ ఎంత మటుకు తగి ఉన్నది. చారిత్రక వివరణ, మనోరంజక సామాగ్రి, విద్యార్థుల పరిసర వాతావరణం నుంచి తీసుకోబడ్డ మాదిరి సమస్యలు వంటి ప్రేరణ సామాగ్రిని తగినంతగా అందజేస్తుందా ఏది యూనిట్ కానీ అధ్యాయం కానీ. మరి ఆ అందజేయబడిన పాఠ్యాంశాలు ఎంతవరకు ఇతర సబ్జెక్టులతో కూడా కోరిలేషన్ కలిగి ఉన్నాయి. కీలక భావనలు ఇవ్వబడినట్లయితే అవి విషయాలను తగినంతగా పూర్తిగా కవర్ చేస్తున్నాయా, ప్రయోజనకరమైన ఉద్దేశాన్ని నెరవేరుస్తున్నాయా అవన్నీ చూసుకోవాలి. తర్వాత సామాగ్రి, ఇవ్వబడిన సామాగ్రికి విద్యార్థి ప్రతిస్పందించినట్లుగా విషయాన్ని అందజేసిన విధానం ఉన్నదా, అంటే ప్రశ్నల ద్వారా విద్యార్థులు ఆలోచన రేకెత్తించగలుగుతున్నారా, సంభాషణ పూర్వకంగా విషయం అందజేయబడిన విధానం ఉన్నదా, ఇవన్నీ తెలియజేయాలండి. ఉదాహరణలు ఏంటి, ఇల్లుస్ట్రేషన్స్. అధ్యాయం లేదా యూనిట్లో ఉదాహరణ ఎంతవరకు అవసరం, దత్తభావాన్ని స్థిరపరచడానికి వివరించడానికి అవి ఎంతవరకు సహాయపడతాయి, అవి తగిన సంఖ్యలో ఉన్నాయా, అసలు ఎంతవరకు సరైనవి, పరిమాణంలో తగినట్లుగా ఉన్నాయా, భాగాలన్నీ సవ్యంగా గుర్తించబడినవా, పాఠ్యగ్రంథంలో తగిన స్థానాలందు ఇవ్వబడినవా లేవా అని చూసుకోవాలి. అందజేయబడిన పాఠ్య విషయము అనేది పటాలు, ఉదాహరణలకు సంబంధించిందా, అభ్యాసాలు ఉన్నాయి లేదా సంబంధించిందా అని. దత్తగణిత భావనల అవగాహనకు దోహదపడే విధంగా డ్రిల్ అభ్యాసాలు చాలినంతగా ఉన్నాయా, వివిధ విభాగాలలోని సామాగ్రికి అంటే సెక్షన్లు ఉంటాయి కదా, వాటికి మాదిరి ప్రశ్నలకు సంబంధించిన అభ్యాసాలు ఉన్నాయా, సంబంధం లేని అభ్యాసాలు ఏమైనా ఉన్నాయా, ప్రతిభావంతులైన విద్యార్థి కోసం ప్రత్యేకంగా ఏమైనా అభ్యాసాలు ఇవ్వబడ్డాయా, అదేవిధంగా అవి గుర్తించబడ్డాయా. ఇంకా మరి వాళ్ళకి ఆపోజిట్ మందభ్యాసకుల అవసరాలు తీర్చడానికి ప్రత్యేకంగా ఉన్నాయా, అవి గుర్తించబడ్డాయా. తర్వాత సరళత నుండి క్లిష్టత, చాలా ఇంపార్టెంట్ అండి. సరళత నుండి క్లిష్టతకు అనే సూత్రంపై ఆధారపడి తయారు చేయబడిందా, సవాలుగా నిలిచి అలాంటి సమస్యలు కొన్నైనా ఇవ్వబడ్డాయా. మరి ఆ పునర్విమర్శ, కలగొరగంప అభ్యాసాలు ఇవ్వబడ్డాయి అంటే అన్ని మోడల్స్ కలిపి సంబంధిత పాఠ్య విషయాన్ని అంతటినీ పూర్తి చేసే విధంగా తగినన్ని ఇలాంటి అభ్యాసాలు ఉన్నాయా, లెక్కలు, సమస్యలకు జవాబులు ఇవ్వబడ్డాయా, అవన్నీ ప్రింటింగ్ మిస్టేక్స్ లేకుండా ఉన్నాయా. పుస్తకం మొత్తానికి సంబంధించిన ప్రశ్నలు. ఇది ఫస్ట్ సెక్షన్ 1 అయిపోయింది. ఇంతవరకు సెక్షన్ 1 అయిపోయిందండి. అధ్యాయం యూనిట్లు వారీగా విశ్లేషణ అనేది, మూల్యాంకనం కోసం ప్రశ్నలు అనేవి ఎలా ఉండాలో చెప్పుకున్నాం. నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాం.